హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఈరోజు సాటర్డే వీకెండ్ అనమాట. సో అనుకోకుండా ఇప్పుడు నేను బ్లాగ్ తీయటం స్టార్ట్ చేశాను. లైక్ బయటకు వెళ్తున్నాము, ఆఫ్టర్నూన్ 12 అయ్యింది. సో చిన్న షాపింగ్ ఉందన్నమాట. సో ఆ షాపింగ్ కోసం అని చెప్పి బయటకు వెళ్తున్నాము. సో నేను కూడా ఏమన్నా నా కోసం కాదు పర్టికులర్గా వెళ్ళేదైతే, బట్ నెక్స్ట్ మంత్ మా ఇద్దరు బర్త్డేస్ ఉన్నాయన్నమాట, సెప్టెంబర్లో ఇద్దరిది. సో ఏమన్నా నచ్చితే మేము కూడా తీసుకుంటాము. బట్ వెళ్ళేదైతే మా హస్బెండ్ వాళ్ళ మేనకోళ్ళ కోసం అనమాట. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, చాలా వ్లాగ్స్లో చూసుంటారు మీరు, చాలా ఫొటోస్ వీడియోస్లో. సో ఆ పాప కోసం బట్టల కోసం వెళ్తున్నాము. సో ఆ పాపది కూడా నెక్స్ట్ మంత్ బర్త్డే అనమాట. సో వాళ్ళు యూఎస్లో ఉంటారు. ఎవ్రీ ఇయర్ లైక్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మా తరపుగా గిఫ్ట్ కింద మేము కొన్ని బట్టలు తీసుకుని పంపిస్తున్నాము. సో ఆంటీ వాళ్ళు తీసుకున్నారు, మా మరిది తీసుకున్నాడు, వీళ్ళందరం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీసుకుని ఇవన్నీ ప్యాక్ చేసి పంపిస్తామన్నమాట. సో అలాగే మేము కూడా తీసుకోవడానికి వెళ్తున్నాము. సో ఏం తీసుకుంటాము లేదా వాళ్ళకి నచ్చుతాయి లేదా అవన్నీ చూసుకుని వస్తాము. అండ్ వీలైతే మేము కూడా తీసుకోవడానికి ట్రై చేస్తుంటాము. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఫైనల్గా షాపింగ్కి వెళ్ళిపోయాము. మేమైతే వెళ్ళింది ఫోరం మాల్కి అనమాట. సో ఫస్ట్ ఫోరం మాల్లో వెస్ట్ సైడ్కి వెళ్ళాము. ఏదైనా ఎథనిక్ వేర్ బాగుంటాయేమో అని వెళ్ళాం, కానీ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు నాకు. అయినా కూడా ఆ ఏజ్ పిల్లలకి లైక్ ఒక 13-14 ఇయర్స్ పిల్లలకి అస్సలు లేవన్నమాట. అసలు కలెక్షన్ అనేది బాగాలేదు. సో అందుకని ఏమీ తీసుకోలేదు. అండ్ ఆయన అయితే ఒక షర్ట్ తీసుకున్నారనమాట వెస్ట్ సైడ్లో. అంతే 12-12:30 కల్లా వెళ్ళాము. ఒక 3:30 దాకా అక్కడే ఉన్నాం అనమాట. ఐ మీన్ ఆ ఫోరం మాల్లోనే ఉన్నాము. ఆ షాప్ అని లేకపోతే అదని ఇదని తిరుగుతూనే ఉన్నాం అనమాట. సో దానిలో అయితే వెస్ట్ సైడ్లో చిన్న పిల్లలకు బాగున్నాయి అనమాట. నేను చూసినంత వరకులో ఏమంటారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ అయితే బాయ్స్ గర్ల్స్ వాళ్ళందరికన్నా కూడా ఇలా కిడ్స్కి బాగున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ బీబాకి వెళ్ళాము. సో మా హస్బెండ్ ఫేవరెట్ షోరూమ్ అనమాట బీబా అనేది. సో ఎక్కడున్నా సరే ఆ బీబాకి తీసుకెళ్ళిపోతారు. బట్ నాకు అంత ఇష్టం ఉండదు. బట్ ఈ డ్రెస్ మాత్రం నాకు చాలా చాలా నచ్చిందనమాట. అండ్ చాలా వెయిట్గా కూడా ఉంది. సో క్రాప్ టాపు, కింద లెహంగా అండ్ లోపల ప్యాంటు, పైన అలా మనకు ఒక లాంగ్ జాకెట్ లాగా అలా వచ్చిందనమాట. నాకు చాలా నచ్చింది. బట్ వెయిట్ ఎక్కువ ఉంది అండ్ ఆయనకు అంతగా నచ్చలేదన్నమాట. సో నాకు ఎల్లో కనిపిస్తే అలా వెళ్ళిపోతాను. సో అందుకని ఆయనకి నచ్చలేదు అన్నారని చెప్పి పక్కన పెట్టేశాను. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఇక ఎప్పుడు ఉండే స్టఫ్లానే ఉంది బీబాలో కూడా. లైక్ మనం ఏదైనా ఫంక్షన్స్కి అలాంటి వాటికి వేసుకోవడానికి నాకు సూట్ అవ్వేమో అనిపిస్తుంది. లైక్ నార్మల్గా క్లాసీగా కనిపించడానికి అయితే బాగున్నాయి అనిపిస్తుంది అనమాట. సో కొత్తగా అయితే ఏమీ లేదు. బట్ ఇందులోనే మేము పాపకు ఒక డ్రెస్ తీసుకున్నాం అనమాట. సో ఆయనకి చెప్పా కదా బీబా అనేది ఫేవరెట్ అని. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇలా బీబాలోనే తీసుకుంటున్నాము తనకి, ఆ పాపకైతే. సో బీబా నుంచి బయటకు వచ్చేసాము. అండ్ మా హస్బెండ్ ఫేవరెట్ బుక్స్ స్టోర్ అనమాట, క్రాస్ వర్డ్ ఉంటుంది కదా ఫోరం మాల్లో. సో దానిలోకి వెళ్ళారు. నేనేదో అలా తిరిగేసి వచ్చి బయట కూర్చున్నాను. సో ఇక ఆయన ఏదో చూసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ సెంట్రల్కి వెళ్ళాము. సెంటర్లో కూడా ఏమీ నచ్చలేదు, సెంటర్లో కూడా ఏమీ తీసుకోలేదు. అగైన్ ఏదో మళ్ళీ కావాలి అని చెప్పి మళ్ళీ వెస్ట్ సైడ్కి వచ్చామన్నమాట. బట్ అది మళ్ళీ దొరకలేదు. సో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాము. ఇంత తిరిగి తీసుకుంది ఏంటంటే 1 లేదా 2 అలా తీసుకున్నట్టున్నాము అంతే. 3.5 గంటలు లైక్ 3 అవర్స్ అనుకుంటా. 3 అవర్స్ ఉన్నా సరే ఒక డ్రెస్ అలా తీసుకుని వచ్చాము. అండ్ వెస్ట్ సైడ్లో నాకైతే స్లిప్పర్స్ బాగా నచ్చాయి అనమాట. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా స్లిప్పర్స్ అండ్ నెయిల్ పాలిషెస్, వాచెస్ ఇవంటే చాలా ఎక్కువగా చూస్తానన్నమాట. సో వాళ్ళ పైన ఏదో చూసుకుంటున్నారు అండ్ నేను ఇక్కడికి వచ్చి స్లిప్పర్ చూస్తున్నాను. సో ఎన్ని జతలు ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా చెప్పాను కదా ఇంటికి వచ్చేసరికి 3:30 దాటిపోయింది. సో లంచ్ టైం అయితే క్రాస్ అయిపోయింది కదా. సో అప్పుడు తిన్నా కూడా డైజెస్ట్ అవ్వదు అని చెప్పి వదిలేసాము. లైక్ వచ్చేటప్పుడు ఏమంటారు
కార్న్ సమోసాను అండ్ ఈ పకోడీలు తెచ్చుకున్నాం కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. సో కార్న్ సమోసా ఒకటి తిని ఇంకా అది పారేసామన్నమాట. నచ్చలేదు అస్సలు. సో సమోసా అండ్ పునుగులు కూడా తెచ్చుకున్నాము. అండ్ మా లంచ్ అదనమాట. సో లంచ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చెప్పాను కదా బీబాలో పాపకు ఒక డ్రెస్ తీసుకున్నామని చెప్పి, అదేనమాట. సో ఆల్మోస్ట్ అక్కడ ఏంటంటే కాటన్, చందేరి అవి ఎక్కువ కనిపిస్తాయి. సో మా హస్బెండ్కి చందేరి ఇష్టం ఉండదు అనమాట. సో కాటన్లోనే తీసుకున్నాము. లైక్ ఒక క్రాప్ టాపు అండ్ కింద లెహంగా టైప్ వస్తుంది అండ్ అలాగే చున్నీ ఉందన్నమాట అది. అండ్ ఇది ఆంటీ పంపించారనమాట విజయవాడ నుంచి. అన్నీ ఒకసారి కొరియర్ చేయొచ్చు అని చెప్పి. సో ఇది ఒకటి మా మరిది తీసుకున్నాడు అండ్ ఇంకొకటి ఆంటీ తరపున గిఫ్ట్ అనమాట. అండ్ మేము ఒకటి తీసుకున్నాము. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఏమంటారు రాఖీ రోజు. సంవత్సరం ఎవరికి కట్టలేదు. ఎక్కడ ఆడొచ్చింది ఇటు వస్తాడేమోనని నేను అనుకున్న. అమ్మ వస్తానంది కదా. కాదు, అమ్మ వస్తానంది కదా. ఇక చక్కగా ఈ టైంకి వస్తాడులే అనుకున్నాను. ఇట్లా హ్యాండ్ ఇస్తారని నేనేమనుకున్నా. సరే నువ్వు రావచ్చు కదా, నీది అయిపోయింది కదా చూపించుకునేది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కదా. సో చూసారు కదా మా రాఖీ అనేది ఫోన్లోనే అయిపోయింది అనమాట. సో మా తమ్ముడు ఇక్కడ లేడు అండ్ మా తమ్ముడు కట్టకపోతే నాకు ఇంకెవ్వరికి కట్టాలని అనిపించదు. వర్షం తగ్గిందామా? అమ్మ హ్యాండ్ అంట. అమ్మ హ్యాండ్ అమ్మ వేసాడు రా. ఇట్లా వేసి ఇట్లా వేసాడు. నాది కూడా ఏంటంటే యూ నీడ్ టు కమ్ హోమ్ పిన్ని అన్నాడు. వావ్ సాధు క్యూట్. ఓకే ఓకే చూస్తున్నా. ఎస్ సాధు. వావ్ ఇట్స్ సో క్యూట్ హ్యాండ్. Cutie pie, where is cutie pie? సో చూసారు కదా మాకు వీకెండ్ అంటే ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అనమాట. అందరం ఇక గ్రూప్ కాల్లో ఉండి ఒక 1 hour 2 hours కంటిన్యూస్గా మాట్లాడుకుంటూనే ఉంటాము. అక్క వాళ్ళ చిన్న బాబు ఉంటాడు, వాడితో టైంపాస్ అనమాట. వాడు చెప్పే మాటలు చేస్తూ అవన్నీ చూస్తూ ఉంటే అసలు వాళ్ళ ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. దీనిలో మీకు ఒక 2 సీన్స్ అనేది వినిపిస్తాను చూడండి. సో వాళ్ళు చేసే చేష్టలు భలే భలే బాగుంటాయి అన్నమాట. సో మా రాఖీ అయితే ఇలా అయిపోయింది ఫోన్లోనే. చూసారు కదా తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు అండ్ అక్క ఉంది, మమ్మీ ఉంది. సో ఇక అమ్మ నీకు డ్రెస్ ఎవరు పంపించారు కొండ చెప్పమ్మా. అంకుల్కి ఎవరు ఇచ్చారు? పిన్ని. అన్నకి నీకు షర్ట్లు పంపించింది ఎవరు? ఓ పిన్ని టేక్ దిస్ షర్ట్ ఫర్ మీ అంట. మరి పిన్ని చాయిస్ నచ్చిందా నీకు? ఏంట్రా అది ఆర్టిస్ట్ చిప్పికంటే వచ్చేస్తారు ఇంటికి. ఇంత క్యూటీ క్యూటీ పై ఓసాదమ్మా, నువ్వు నా కోసం వేస్తున్నావా?
ఏదో అన్నాడే ఇందాక, బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ చెప్తున్నాను అమ్మో అప్పుడే వచ్చేసినాయి వాళ్ళకి బాయిలింగ్ పాయింట్లు మెల్టింగ్ పాయింట్లు. ఎప్పుడో ఎవరికి సాదుగా సన్నీకి చెప్తుంటే, అమ్మా ఐ నో మెల్టింగ్, ఐస్ క్రీమ్ మెల్ట్, హాట్ సన్ కమ్ ఐస్ క్రీమ్ మెల్ట్. అమ్మా ఇంకేంటి చెప్పడే అమ్మా? Turn it into water అంట. అమ్మ అసలు ఎట్లా తెలిసిపోయినారా వీళ్ళకి అసలు అప్పుడే? ఏమో సన్నీకి చెప్తున్నాను, చెప్తుంటే ఇది అమ్మా ఐస్ క్రీమ్ మెల్ట్ ఏంటో చెప్పాడే. సన్నీకి ఆశ్చర్యపోయాడు. అమ్మ తమ్ముడికి తెలుసా అని అంట. సో ఫైనల్గా వాళ్ళతో మాటలు కంప్లీట్ అయిపోయింది ఒక 2 hours తర్వాత. అండ్ చూసారు కదా వాళ్ళు ఎంత తెలివిగా ఉంటున్నారో. ఒక 3.5 years అనమాట బాబుకి. సో 3.5 yearsకి ఎన్ని పెద్దవాళ్ళు చేసినట్లు చాలా మెచ్యూర్డ్గా ఉంటాడనమాట. సో అందుకనే రోజు ఖచ్చితంగా మాట్లాడతాను, అసలు మిస్ అవ్వకుండా మాట్లాడతాను, వీక్ డే అయినా వీకెండ్ అయినా. సో ఒక 2 hours మాట్లాడుకున్న తర్వాత లైక్ సండే కదా ఆ రోజు, అంటే ఆ ముందు వరలక్ష్మి వ్రతం అయిపోయింది. నెక్స్ట్ సాటర్డే కలసం తీసాను. అండ్ సండే అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఎగ్ కర్రీ చేసుకుందామని అనుకున్నాను. సో అందుకని ఇంకా దేవుణ్ణి అదంతా కూడా క్లీనప్ చేసేసుకుందాము, మళ్ళీ ఎగ్ తింటాం కదా అని చెప్పి అవన్నీ కూడా క్లీనప్ చేసేసుకున్నాను. ఇంకా డైలీ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకున్నాను అనమాట. కాకపోతే బయట పెట్టుకున్నాను, వాటిని లోపలికి షిఫ్ట్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సినవి, డైలీ యూజ్ చేసే ఉన్నాయి, సిల్వర్ ఉన్నవన్నీ ఉన్నాయి. అండ్ ఇవి దేవుడికి నైవేద్యాలు పెట్టాయి అనమాట. మనం తినే వాటిల్లో నైవేద్యం పెట్టకూడదు కదా. సో నేను ఇవి సపరేట్గా ఉంచుకుంటాను నైవేద్యాలకి. సో అవన్నీ కూడా మార్నింగ్ మెయిడ్తో క్లీన్ చేపించేసి డ్రై చేసి పెట్టేశాను. సో అవి మళ్ళీ దాచేసి ఏదన్నా ఇంకొకసారి ఫెస్టివల్ ఆ టైంలో తీస్తానన్నమాట. అండ్ సండే కదా చెప్పాను కదా ఎగ్ చేసుకుందాం అని చెప్పి, సో ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి ఆ దేవుళ్ళ దగ్గర అంతా క్లీన్ చేసి పెట్టేశాను. సో చాలా తక్కువ వేస్తాను నేను ఆమ్లెట్, బికాజ్ మేము మార్నింగ్ ఎక్కువ బాయిల్డ్ ఎగ్ తినేస్తాం కాబట్టి ఆమ్లెట్ చాలా రేర్ అనమాట. అండ్ మా ఇంట్లో ఇది రివర్స్ ఉంటుంది, మమ్మీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆమ్లెట్ వేసుకుంటారు, బట్ చెప్పాను కదా మాకు దానికి రివర్స్ అనమాట. సో ఆ రోజు పప్పు, అందుకని ఏంటంటే ఆమ్లెట్ వేస్తున్నాను. జనరల్గా ఏంటంటే ఏమంటారు అప్పడాలు అవి వేయించేదాన్ని, బట్ ఆయిల్ ఫుడ్ వద్దు అనుకున్నాను, బికాజ్ ఆ వరలక్ష్మి పూజ రోజు అవన్నీ ఆయిల్ ఫుడ్ కదా. సో అందుకనే అవి వేయించలేదన్నమాట. సో చాలా రోజుల తర్వాత మామిడికాయ పచ్చడి తింటున్నాము. అండ్ ఇద్దరికి కూడా ఏంటంటే ఆ 2 days నుంచి కొంచెం గొంతు పెయిన్గా ఉందన్నమాట. సో కొంచెం ఏదన్నా కారం కారంగా తినాలని అనిపించింది. సో అందుకనే మామిడికాయ పచ్చడి వేసుకున్నాం ఇద్దరం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో నిన్నటి నుంచి చిన్నగా క్లిప్స్ తీసుకుంటూ వీటన్నింటినీ కలిపి 2 daysని కలిపి ఒక వ్లాగ్ కింద మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ థింక్ ఈ వ్లాగ్ మేబీ చిన్నగా ఉండొచ్చు, చాలా చిన్నగా ఉండొచ్చు అనమాట. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నేను ఇంకేమీ తీయలేదు. కొంచెంసేపు మాటలు చెప్పుకుని, కొంచెంసేపు ఏదో మూవీ చూసి, కొంచెంసేపు పడుకుని ఇప్పుడే లేచామన్నమాట. 5 o'clock అయింది. కొంచెం పని ఉంది, బయటకు వెళ్తున్నాము. అండ్ అలాగే నిన్న బట్టలు తీసుకొచ్చాం కదా, సో అవన్నీ కూడా కొరియర్ చేయాలన్నమాట. సో ఆ కొరియర్ దగ్గరకు కూడా వెళ్ళాలి. అండ్ దట్టు కొంచెం పర్సనల్ పని ఉంది, సో దానికోసం కూడా వెళ్తున్నాము. సో అది. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా బయటకు వెళ్తున్నాం కాబట్టి ఏదన్నా స్పెషల్ అనిపిస్తే నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో మేము బయటకు వెళ్ళాం కదా, సో అక్కడ వ్యూ సన్సెట్ చాలా బాగుందన్నమాట. సో అందుకని తీశాను.
సో ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి 8 o'clock అయిపోయిందనమాట. లేట్ అయిపోయింది. సో మా డిన్నర్ టైం అది. బట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆయనకి చికెన్ కావాలి అని అడిగారనమాట. ఆయనంతటా ఆయన అసలు అడగరు. సో అడిగారు. సో నాకేంటంటే నైట్ వంట చేయటం అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఆయన అడిగారు కాబట్టి తిని కూడా చాలా రోజులైపోయింది. సో అందుకనే ఇక చేస్తున్నాననమాట. మేము చికెన్ తిని ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోతుంది. మేము హైదరాబాద్ వచ్చే రోజు ఆంటీ మార్నింగ్ చేసి పెట్టారనమాట. అంతే మళ్ళీ ఇక వచ్చిన తర్వాత అస్సలంటే అస్సలు తినలేదు. సో ఆయన అడిగారు కదా! ఇక నాకు చేయాలని అనిపించదు నైట్. బట్ ఆయన అడిగారు కదా అని చెప్పి ఓపిక చేసి చేశాననమాట. అండ్ అది ఏమంటారు చిప్స్ అవన్నీ ఏంటంటే మా పక్కన మా అమ్మ నేను వరలక్ష్మి పూజ రోజు చూపించాను కదా! సో ఆ మా అమ్మ వాళ్ళది 52 వెడ్డింగ్ యానివర్సరీ అంట. సో అందుకని నా కేక్ అవన్నీ కట్ చేస్తే అవన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. మేము ఈవినింగ్ బయటకు వెళ్ళిపోయాం కదా! సో అప్పటి నుంచి చూస్తున్నారంట. సో అందుకని మేము వచ్చాక వెంటనే తెచ్చిచ్చారనమాట. అండ్ ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నేను నాన్ వెజ్‌కి సెసమీ ఆయిల్ అంటే ఏమంటారు నువ్వుల నూనె యూజ్ చేస్తాననమాట. సో ఇది ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లైక్ నాన్ వెజ్‌లోకి నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ చాలా బాగుంటుంది. సో నేను ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో దాని మీద వీడియో చేయాలనుకుంటున్నాను కానీ దానికి కుదరట్లేదు. సో కమింగ్ టు అవర్ చికెన్ కర్రీ, నేను ఎప్పుడు కూడా నా స్టైల్లో చికెన్ కర్రీ నేను ఎప్పుడు చూపించలేదు. లైక్ నాటుకోడి చికెన్ చూపించినట్టున్నాను కానీ సో ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తాను. అండ్ దట్టు ఈరోజు మా మమ్మీ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. మమ్మీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయరు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చికెన్ కర్రీ అయిపోతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ నేను సేమ్ అదే చేస్తున్నాను. సో ఆయిల్ తీసుకున్నాను. హీట్ అయిపోయిన తర్వాత గరం మసాలా దినుసులు యాడ్ చేశాను. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాను. సో అందరికీ తెలిసిందే మ్యారినేషన్ అంటే ఉప్పు, కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని మ్యారినేట్ చేశాను అనమాట. సో నేను మొత్తం చికెన్ వండట్లేదు, నైట్ మా వరకే కాబట్టి నాకు అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినటం అస్సలు ఇష్టం ఉండదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. అదే కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని తింటే చప్పచప్పగా అయిపోతుంది, నాకు తినాలి అని అనిపించదు. అండ్ అలవాటు పోయిందనమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినే అలవాటు. సో ఇక్కడ చికెన్ వేసేసాను. చికెన్ వేసిన తర్వాత మనకి వాటర్ అనేది వస్తాయి కదా! సో ఆ వాటర్ పోయేంత వరకు కూడా కుక్ చేయాలన్నమాట. సో మేము బ్రాయిలర్ చికెన్ తిని చాలా చాలా నెలలు అయిపోయింది. మాకు నాటుకోడి అలవాటు అయిపోయిందనమాట. నాకు ఇష్టం లేదు, బట్ ఆయన కోసం ఇక అలవాటు చేసుకున్నాను. సో చాలా రోజుల తర్వాత బ్రాయిలర్ చికెన్ తింటున్నాం అనమాట. సో ఇక్కడ కర్రీ ఏంటంటే వాటర్ కూడా మొత్తం అయిపోయింది. సో వాటర్ అంటే చికెన్లో వచ్చిన వాటర్ అంతా కూడా అయిపోయింది. సో ఆ వాటర్ అయిపోయిన తర్వాత మాత్రమే టొమాటోస్ యాడ్ చేయాలన్నమాట. సో నేను ఈ టొమాటోస్తో లివర్ కూడా యాడ్ చేసేసాను. లైక్ ఎక్కువ ఉంటే లివర్ ఫ్రై అలా చేసుకోవచ్చు, బట్ కొంచెమే కాబట్టి నేను ఫస్ట్ యాడ్ చేయలేదు. బికాజ్ చితికిపోతుందని చెప్పి టొమాటోస్తో యాడ్ చేసామంటే కరెక్ట్గా కుక్ అయి ఉంటుందన్నమాట. సో మనకి టొమాటోస్ కూడా మ్యాషీగా అయిపోవాలి. సో దానిలో ఆ టొమాటోస్లో ఉన్న వాటర్ కూడా పోయిన తర్వాతే మనకి ఆ కర్రీ అనేది బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా అలా ఉంటుందన్నమాట. అండ్ నేను ఇక్కడ స్ప్రౌట్స్ చూపిస్తున్నాను. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు ఊరెళ్ళి వచ్చిన తర్వాత స్ప్రౌట్సే చేయట్లేదు అనమాట. ఇదివరకు ఫ్రీక్వెంట్గా తినేవాళ్ళం. ఎప్పుడన్నా చేసినా తినాలనిపించినా బయట కొనుక్కుంటున్నాం అనమాట. స్ప్రౌట్స్ మనకి మొత్తం కలిపిన హోల్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా! సో అవి కొనుక్కుంటున్నాం, కాకపోతే బాగోట్లేదు. సో అందుకని ఇక మళ్ళీ నేనే చేస్తున్నాను. సో కర్రీలో చూసారా మనకి టొమాటోస్ అన్నీ కూడా మెత్తగా అయిపోయాయి. అండ్ దెన్ ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అండ్ మా మమ్మీ స్టైల్ అని చెప్పాను కదా! జస్ట్ ఏం లేదు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అంతే చేశాననమాట. సో అంతే, ఇంకా నేను ఎక్స్ట్రా గ్రేవీ కోసం గసగసాలు కానీ, కొబ్బరి కానీ, నెక్స్ట్ ఇంకేమేస్తారు జీడిపప్పు పొడి అవి ఏమి వేయట్లేదు. జస్ట్ ఇలా మా మమ్మీ ఇలానే చేస్తారనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే చేశాను. అండ్ చూసారా మనకి ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసింది, అంటే కర్రీ మంది కుక్ అయిపోయింది అనమాట.
సో నేను ఇక్కడ ఈరోజు అల్యూమినియం దానిలో వండుతున్నాను. బికాజ్ నాకేంటి నాన్ వెజ్కి ఇది బాగుంటుంది అని అనిపిస్తుంది. అండ్ దట్టు లేట్ అయిపోయింది కాబట్టి త్వరగా కుక్ అవ్వాలి అంటే అల్యూమినియం దానిలో త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. అండ్ ఫైనల్గా కర్రీ అయిపోయింది. నేను జనరల్గా ఏంటంటే చికెన్లో వాటర్ పోయడానికి అంత ఇష్టపడను, అసలు పొయ్యను అనమాట. లైక్ మనం ఏదైనా గ్రేవీ చేసుకుంటాం కదా, జీడిపప్పు గసగసాలు ఆ పేస్ట్ యాడ్ చేస్తాను, వాటర్ పోయను. జస్ట్ నేను ఇక్కడ ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. బికాజ్ కొంచెం ఏంటో ముక్క గట్టిగా అన్నట్లు అనిపించింది అనమాట. అందుకని జస్ట్ వాటర్ పోసి ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుతాను అనమాట. చూసారు కదా వాటర్ అంతా కూడా అయిపోయినాయి. సో అంతే, ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో మాకు ఇద్దరికి కూడా కొంచెం ముద్దగా ఉంటేనే ఇష్టం అనమాట. వాటరీగా ఉంటే అస్సలు ప్లేట్లో పెట్టనీరు ఆయన అయితే. నాకు అలవాటు లేదు. సో అందుకని ముద్దగానే చేసుకుంటాము. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఒక ½ an hourలో అయిపోయింది అనమాట. సో ఫైనల్గా కర్రీ అయిపోయింది కదా. సో ఇక యమ్మీ కర్రీతో ఆ రోజు మా డిన్నర్ అనమాట, రైస్ అండ్ చికెన్ కర్రీ. సో జనరల్గా మేము నైట్ రైస్ తినము, బట్ చికెన్ కర్రీ అని చెప్పి రైస్ చేశాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది, బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా కొట్టండి. సో అప్పుడు నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.